గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ నేను పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్. ఓకే, పార్ట్నర్షిప్ ఎస్టర్డే వి డిస్కస్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్లో టైప్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏంటివి, డ్యూటీస్ ఏంటివి, అంటే వాళ్ళు ఎలాంటి డ్యూటీస్ చేస్తారు, ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళు ఎలాంటి పనులను స్వీకరిస్తారు. రైట్స్ అండ్ డ్యూటీస్, హక్కులు విధులు అంటారు కదా తెలుగులో. సో అదనమాట రైట్స్ అండ్ డ్యూటీస్. సో ఫస్ట్ది రైట్స్ ఆఫ్ పార్ట్నర్. వాడికి ఉంటే ఫస్ట్ రైట్ ఏంటిది, కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫర్మ్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లోపల ఎవ్రీ వీక్లీ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ క్వార్టర్లీ కానీ, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ కానీ ఖచ్చితంగా మీటింగ్ కండక్ట్ చేయాలి. ఓకే, ఆ మీటింగ్కి ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఎవరు, వర్కింగ్ పార్ట్నర్ ఎవరు, వాళ్ళందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే రైట్ ఉంటుంది. ఎవ్రీ పార్ట్నర్కి ఖచ్చితంగా మీటింగ్ లోపల పార్టిసిపేట్ చేసే రైట్ ఉంటుంది, ఫస్ట్ రైట్. ఓకే, సెకండ్ రైట్ ఏంటి, ఎక్స్ప్రెస్ దే ఒపీనియన్. మీటింగ్ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో ఇది రైట్, ఇది రాంగ్, ఇది లాస్, ఇది ప్రాఫిట్ అని ఎవ్రీ పార్ట్నర్ యొక్క పర్సనల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసడానికి వాడికి ఒక రైట్ ఉంటుంది. అంటే ఆ బిజినెస్ లోపల లాస్ ఏంటిది, ప్రాఫిట్ ఏంటి, బిజినెస్ ఎట్లా నడుస్తుంది, బిజినెస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా మిస్గైడ్ అవుతున్నాయా, వాడు వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్పొచ్చు. అంటే చెప్పేటువంటి రైట్ కూడా ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇన్స్పెక్ట్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అండ్ బ్యాంకింగ్ బుక్స్. అంటే ఎవ్రీ పార్ట్నర్కి, పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ఎంతమంది పార్ట్నర్ ఉంటే అంతమంది పార్ట్నర్ ఇన్స్పెక్ట్ చేయడం, చెక్ చేయడం. అంటే బుక్ లోపల అన్ని ఇన్ఫర్మేషన్స్ రాస్తున్నారా, అకౌంట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని రాస్తున్నారా, రాయట్లేదా, రికార్డ్ చేస్తున్నారా, చేయట్లేదా, అంటే బ్యాంక్ బుక్లు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరు ఎంత అమౌంట్ తీసుకుంటారు, ఎవరికి ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ని చెక్ చేసేటువంటి రైట్ పార్ట్నర్ గారికి ఉంటుంది, ఎవ్రీ పార్ట్నర్కి ఉంటుంది. అంటే ఇన్స్పెక్ట్ చేయడం. నెక్స్ట్, రిసీవ్ దే షేర్ ప్రాఫిట్. వాడు ఎంతైతే ఇన్వెస్ట్ చేసిండో ఆ ఇన్వెస్ట్ మేరకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10% ఇన్వెస్ట్ చేస్తే 10% ప్రాఫిట్ తీసుకుంటాడు, లేదంటే 10% రైట్ తీసుకుంటాడు. ఆ రైట్ తీసుకోవడం, లాస్ తీసుకోవడం కూడా ఒక రైట్. అంటే ఆ బిజినెస్ లోపల వచ్చినటువంటి ప్రాఫిట్ కానీ లాస్ని కానీ తీసుకునేటువంటి రైట్ కూడా ఉంది. అంటే రిసీవ్డ్ దే షేర్ ప్రాఫిట్, వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ తీసుకునేటువంటి రైట్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, రిసీవ్డ్ లోన్ ఇంట్రెస్ట్. వాడు ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫర్మ్కి, ఆ కంపెనీకి గిట్ట డబ్బులు గిట్ట ఇచ్చేసింది అనుకోండి, ఓకే, ఆ డబ్బులు ఆ కంపెనీకి ఫైనాన్స్ చేసి లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్కు సంబంధించిన ఇంట్రెస్ట్ను పే చేయడానికి, ఆ ఇంట్రెస్ట్ను రిసీవ్ చేసుకునే రైట్ కూడా ఉంటుంది. అంటే వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి, క్యాపిటల్కి వాడు ఎవ్రీ మంత్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి రైట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, అలో డీడ్ రూల్స్. అలో డీడ్ రూల్స్ ఏంటిది, యాజ్ ఫర్ పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లోపల ఏ రూల్స్ అయితే రాస్తామో ఆ రూల్స్ అన్ని వీనికి అప్లికబుల్ అవుతాయి. ఇన్ కేస్ ఇడు వర్కింగ్ పార్ట్నర్ అయిన అనుకోండి, వర్కింగ్ పార్ట్నర్ అయితే ఇటు డే టు డే యాక్టివిటీస్ లోపల యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తాడు. సో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేసేందుకు వీడికి ఏమి చేయాలి, కమిషన్ కానీ శాలరీ కానీ రిసీవ్ చేసుకోవడానికి వీడికి ఒక రైట్ ఉంటుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్, పవర్స్ అండ్ అథారిటీ. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లోపల వీనికి పవర్స్ ఉంటాయి. అంటే ఏ పని చేయాలి, ఏదైనా పనిని హోల్డింగ్ పెట్టాలన్నా, లేదంటే ఆ పనిని కంటిన్యూస్గా నడపాలన్నా వీరికి పవర్స్ అండ్ అథారిటీ ఉంటాయి ఎవ్రీ పార్ట్నర్కి. అంటే ఆ పవర్ని యూజ్ చేసుకొని ఆ పనిని నడిపించడం, రన్ చేయడం, లేదంటే స్టార్ట్ చేయడం, లేదంటే హోల్డింగ్లో పెట్టే రైట్ కూడా ఎవ్రీ పార్ట్నర్కి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, న్యూ పార్ట్నర్ జాయిన్ ఇన్ ఫర్మ్. అంటే ఇన్ కేస్ ఒక కొత్త పార్ట్నర్ జాయిన్ కావాలన్నా, ఒక కొత్త పార్ట్నర్ తీసుకురావాలన్నా ఎవ్రీ పార్ట్నర్కి ఒక రైట్ ఉంటుంది. వాడి ప్లేస్ లోపల ఇంకో పార్ట్నర్ని తీసుకొచ్చుకోవడానికి, లేదంటే వాడి యొక్క షేర్ని వేరే వాళ్ళకి అమ్మడానికి, సేల్ చేయడానికి వీడికి రైట్ ఉంటుంది. అంటే కొత్త పార్ట్నర్ వచ్చేటప్పుడు కూడా వీడు వేరే వీడి షేర్ని అమ్ముకోవచ్చు, లేదంటే వీని షేర్లనే సమ్ పార్ట్ని వాడికి ఇవ్వచ్చు, అలా ఇవ్వడానికి కూడా రైట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద రైట్స్, మెయిన్ రైట్స్. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లోపల పార్ట్నర్స్కి ఉండే రైట్స్ ఏంటిది, ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అయ్యే రైట్స్ ఉంటాయి.
ఓకే, వద్దు అనే అవకాశం ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, మీటింగ్ లోపల ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ మీటింగ్ లోపల వీడు మాట్లాడే ఒపీనియన్, వీడికి ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, అంటే యువర్ రైట్స్. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ బుక్స్, అంటే ఆ ఫర్మ్కి సంబంధించినటువంటి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించినటువంటి ఏమేమిటి నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, ఆ బుక్ లోపల అన్ని విషయాలు అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుందా లేదా చెక్ చేసే అటువంటి అథారిటీ ఉన్నది. నెక్స్ట్ వీడు ప్రాఫిట్ తీసుకునే రైట్ ఉంది, వీడు పెట్టినటువంటి అమౌంట్ పైన ఇంట్రెస్ట్ తీసుకునే రైట్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ డీడ్ రూల్స్ ప్రకారం వీడు కమిషన్ కానీ లేదంటే శాలరీ కానీ ఇంకా అదర్ ఏదైనా బోనస్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రూల్స్ లోపల ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి వీడు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడికి పవర్స్ ఉంటాయి, అథారిటీస్ ఉంటాయి, అధికారాలు విధులు కూడా ఉంటాయి. ఏంటి అంటే వర్క్ని స్టాప్ చేయడం కానీ నడిపించడం కానీ హోల్డ్లో పెట్టడం కానీ ఆ పార్ట్నర్కి ఉంటుంది. నెక్స్ట్ వీడికి ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వీడి షేర్ని వేరేలకు ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ ఉంటాయి, లేదంటే వీడి షేర్ లోపల సమ్ పార్ట్ని సేల్ చేసుకునే రైట్ కూడా వీడికి ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్ లోపల ఈ రైట్స్ ఎవ్రీ పార్ట్నర్కి ఉంటాయి, మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ డ్యూటీస్, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ రైట్స్. వాడు ఏం పని చేయాలి, ఆనెస్ట్లీ అటెండ్ ఆల్ మీటింగ్, అంటే ఖచ్చితంగా ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి, అది డ్యూటీ. ఓకేనా. మీటింగ్ అటెండ్ కావడం రైట్స్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది డ్యూటీ. అంటే ఈ మీటింగ్ నేను రాను, ఇంకో మీటింగ్ వస్తా అట్లా ఏం చెప్పడానికి కూడా వస్తే ఖచ్చితంగా ఆనెస్ట్లీ రావాలి. నెక్స్ట్ ఫెయిత్ఫుల్ మేనర్, అంటే నమ్మకంతో మాట్లాడాలి అక్కడ ఏదైనా మాట్లాడేది ఉంటే. ఓకే, ఫెయిత్ఫుల్ మేనర్ అంటే ఖచ్చితంగా ఆ ఫర్మ్కు ఏదైతే బెనిఫిట్ చెప్తుందో ఆ బెనిఫిట్కి సంబంధించిన మ్యాటర్ కానీ ట్రాన్సాక్షన్ విషయాలు మాత్రమే మాట్లాడాలి, మిగతాయి డు నాట్ డిస్కస్, వేరే వాటిని డిస్కస్ చేయవద్దు. నెక్స్ట్ అగైనెస్ట్ విల్ఫుల్ లాసెస్, ఒక్కొక్కసారి వాడి మనస్ఫూర్తిగా లాస్ చేద్దాం అనుకుంటారు కొంతమంది పార్ట్నర్స్ ఏం చేస్తూ ఉంటారు, వాడు కావాలని లాస్ వస్తాయని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా వాటిని హోల్డ్ పెట్టాలి లేదంటే స్టాప్ చేయాలి. అంటే విల్ఫుల్ లాసెస్ని కంట్రోల్ చేయాలి, అదొక డ్యూటీ వారికి. అంటే పార్ట్నర్స్ ఖచ్చితంగా ఆ పార్ట్నర్షిప్ ఫార్మ్ లోపల వచ్చే లాస్ని ఖచ్చితంగా వాళ్ళందరూ ఆపాలి, అది ఆపేటువంటి డ్యూటీ ఖచ్చితంగా ఎవ్రీ పార్ట్నర్ పైన ఉంటుంది. నెక్స్ట్ మెయింటైన్ సీక్రెట్స్. ఓకే, మెయింటైన్ సీక్రెట్స్ అంటే ఆ మీటింగ్ లోపల ఏవైతే విషయాలు మాట్లాడుకున్నారో ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో బయటకి ఎక్స్పోజ్ చేయొద్దు. ఖచ్చితంగా వాటి డ్యూటీ ఏంటిది, ఖచ్చితంగా ఆ మీటింగ్ లోపల డిస్కస్ చేసిన ఎవ్రీ మ్యాటర్ని బయటకు లీక్ చేయొద్దు. నెక్స్ట్ మస్ట్ మెయింటైన్ ట్రూ అకౌంట్స్, అంటే ఎవరైతే వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారో ఆ వర్కింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటాడో బుక్స్ను మెయింటైన్ చేసేవాడు ఉంటాడు, ఆ బుక్ను మెయింటైన్ చేసే ఆ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా ట్రూ ట్రాన్సాక్షన్స్నే రికార్డ్ చేయాలి. ఓకేనా, ట్రూ ట్రాన్సాక్షనే రికార్డ్ చేయాలి. అంటే మంచి అంటే రియల్గా జరిగినటువంటి వాటిని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే లాస్ వచ్చేటి కానీ లాస్కు మోటివేట్ చేసేటువంటి ట్రాన్సాక్షన్ని కెనాట్ రికార్డ్ చేయవద్దు. అంటే కంపెనీలో ఏదైతే యాక్చువల్గా జరిగిందో ఆ జరిగినటువంటి దాన్ని మాత్రమే రికార్డ్ చేయాలి, మిగతా వాటిని రికార్డ్ చేయవద్దు. గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ కో పార్ట్నర్స్, వారికి ఉండే ఇంకో బాధ్యత ఖచ్చితంగా ఉండాల్సిన డ్యూటీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ కో పార్ట్నర్స్, అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్లో ఉన్నటువంటి ఎవ్రీ పార్ట్నర్ తోటి మంచి ఫ్రెండ్షిప్గా ఉండాలి. నెక్స్ట్ రియలిస్టిక్గా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఆనెస్టీగా ఉండాలి, అందరితోటి విల్ఫుల్గా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. అంటే ఏదో పని నడుస్తుంది కదా అప్పటి మనం మాట్లాడదామని కాకుండా వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడే ఆ పార్ట్నర్షిప్లో ఉన్న ఎవ్రీ పార్ట్నర్ ఆ పార్ట్నర్షిప్ ఫార్మింగ్కి డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తారు, లేకపోతే సపోర్ట్ కాలేదు. ఆల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, అంటే ఎవరైనా ఇక్కడ ఎప్పుడున్నా కదా ఎవరైనా పార్ట్నర్ మన షేర్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదంటే వారి షేర్ని వేరేలకు సమ్ పార్ట్ని అమ్మేసినప్పుడు కానీ వీళ్ళందరూ వాడికి సపోర్ట్ చేయాలి, వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయాలి. ఓకేనా, డిస్కస్ చేసి వాడి ప్రాబ్లమ్స్ రియల్గానే ఉంటే ఓకే కొత్త పార్ట్నర్ తెచ్చుకోవచ్చు అని వాడికి సపోర్ట్ చేయాలి. ఓకే వాడి ప్రాబ్లం చిన్నదైతే మనకి బాధించాలి, చెప్పాలి, వద్దు మనమే ఉన్నాం, మనందరం డిస్కస్ చేసుకొని నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, నీకు వచ్చిన లాస్ అందరూ కవర్ చేసుకుందామని డిస్కస్ చేయాలి. అంటే
ఆల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంటే షేర్ను ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫుల్గా డిస్కస్ చేసుకోవాలి, ప్రతి మ్యాటర్ని డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద డ్యూటీస్. కంపల్సరీ వి షుడ్ ఫాలో ద పార్ట్నర్స్ రైట్స్ అండ్ డ్యూటీస్. ఈ రైట్స్ అండ్ డ్యూటీస్ని ఫాలో అయినప్పుడే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది సక్సెస్గా రన్ అవుతుంది. దే విల్ గెట్ షూర్ ప్రాఫిట్, వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ను తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్.